హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. బిఎడ్ అభ్యర్థులను నిరాశ మిగిల్చిన మెగా డిఎస్సి అంటూ ఇచ్చారు. ఆ, ఇది మనకు మన తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ బిఎడ్ అభ్యర్థులకు నిరాశ మిగిల్చింది అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురువారం ట్వీట్ చేశారు. 11,062 పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే దాదాపు 4 లక్షల మంది బిఎడ్ అభ్యర్థులకు కేవలం 2,692 స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ప్రకటించడం అన్యాయమన్నారు. ఈ పోస్టుల సంఖ్యను పెంచాలని కోరుతూ గత ప్రభుత్వం కేవలం 3 సార్లు టెట్ నిర్వహించిందని, మీరు ఏటా 2 సార్లు చేపట్టాలని సూచించారు. నిరుద్యోగులు తన దృష్టికి తీసుకొచ్చిన కొన్ని అంశాలను సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచి వాటిని పరిశీలించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు బిఎడ్ అభ్యర్థులకు ఎస్జిటి పోస్టులకు అర్హత లేనట్లేనని, దీన్ని బట్టి చూస్తే కొత్త బిఎడ్ కళాశాలలకు అనుమతి ఇవ్వకపోవడం మంచిదని అన్నారు. బిఎడ్ చేసిన వారు పాఠశాల విద్యాశాఖలో కేవలం స్కూల్ అసిస్టెంట్కు మాత్రమే అర్హులు. వాళ్ళ సంఖ్య దాదాపుగా 4 లక్షలు ఉన్నదని, కానీ కేవలం 2,629 పోస్టులే ప్రకటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుందని, ఈ పోస్టులు ఎలాగైనా పెంచే విధంగా చూడాలని కోరారు. గత ప్రభుత్వం కేవలం 3 సార్లే టెట్ నిర్వహించింది. నిజానికి టెట్ అనేది సంవత్సరానికి 2 పర్యాయాలు నిర్వహించాలి. ఈసారి కూడా టెట్ నిర్వహించి నోటిఫికేషన్ వేయడం చేస్తే బాగుంటుందని అన్నారు. ఎస్జిటి నుండి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి నిష్పత్తి ప్రస్తుతం 70:30 ఉందని, అంటే 70% పదోన్నతి, 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్. దీంతో బిఎడ్ అభ్యర్థులకు పోస్టులు తక్కువ కావడమే కాకుండా సంస్థలో సంస్థలో విటాలిటీ దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. కొన్ని గురుకులాల్లో మాదిరిగా ఈ నిష్పత్తిని 50:50 సర్వీస్ రూల్స్ను మారిస్తే అందరికీ లాభం కలుగుతుందని సూచించారు. చాలా కాలంగా ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ నియామకాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆగిపోయాయని, వీళ్లను ఎంత త్వరగా నియమిస్తే అంతమంది తెలంగాణ బిడ్డలు సృజనాత్మకంగా, ఆరోగ్యంగా తయారవుతారని చెప్పారు అంటూ ఈ విధంగా ఇచ్చారు. బిఎడ్ అభ్యర్థులకు నిరాశ మిగిల్చిన మెగా డిఎస్సి అంటూ